నంద్యాల జిల్లా మద్దూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతలు సమర్పించిన ఆభరణాలు మాయమయ్యాయి. ఆలయాన్ని ఈవో సాయి జయచంద్రారెడ్డి పరిశీలించారు. వెండి కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు, ఇతరితర ఆభరణాలు మాయమైనట్లుగా గుర్తించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిశీలనలో ఈ విషయం వెలుగు చూసింది. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామన్నారు ఈవో. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు డీఎస్పీ ప్రమోద్ కుమార్. ఇక ఆభరణాల మాయంపై భక్తులు కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. तू मजदूर बोर्ड डालो मुझे कैमरा देख। तू मजदूर बोर्ड डालो मुझे कैमरा देख। పేరు మోహన్. నేను డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ నంద్యాలగా పనిచేస్తున్నాను. నర్సయ్య పివి నర్సయ్య గారు 31/7/2025లో రిటైర్డ్ అయి ఉన్నాడు. ఆ ప్లేస్లో సాయి జయచంద్ర రెడ్డిని అదనపు బాధ్యతలు ఇచ్చి దేవస్థానాలకు ఈవోగా వేశారు. అతను ఛార్జీ ఇంతవరకు ఇవ్వలేదు. నిన్న వైకుంఠ ఏకాదశి మద్దూరులందు బాగా జరుగును కాబట్టి చాగలమరి మండలము మద్దూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా జరుగును కాబట్టి అర్చకులు గ్రామ ప్రజలు అర్చకులను ఏమని కోరినారంటే మా ఈ వెండి వస్తువులు ఉన్నాయి కదా అలంకరించమని కోరి ఉన్నారు. అర్చకులు గిల్టు వస్తువులుగా అలంకరించి ఉన్నారు. వాళ్ళు అవి కాదు ఒరిజినల్ వెండి వస్తువులు అలంకరించమని గ్రామ ప్రజలు కోరగా ఆ బీగాలు నా దగ్గర లేవని చెప్పి ఉన్నారు. గ్రామ ప్రజలకు అనుమానం వచ్చి బీరువాను ఓపెన్ చేయడం జరిగినది. ఓపెన్ చేసినప్పుడు బీరువాలో ఏ వస్తువులు కనిపించకపోగా పోయేసరికి అర్చకుని పాత ఈవోను ఎస్ఐ గారికి అప్పచెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు గిల్టు నగలు అంటున్నారు. అవి ఒరిజినలా కాదా అని టెస్ట్ చేయించి చెప్పగలరు. ఇప్పుడు ఇంతవరకు అంటే గిల్టు నగలు అంటున్నారు. అసలైన నగలు 7 కేజీల 216 గ్రాములు. 7 కేజీల 216 గ్రాములు. అంటే వీళ్ళిద్దరు హస్తము కాటంగా ఎవరైనా ఉన్నారా అనుమానం? అవి తెలియదు, ఎంక్వైరీలో తెలుస్తాయి, విచారణలో తెలుస్తాయి.